నాకు బాగా నమ్మకం ఉంది. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ని గనక ఫాలో చేస్తే మీరు 70% ఆ రేంజ్ లో ప్రిపేర్ అయినా కూడా 80 to 85% ఆఫ్ ద మార్క్స్ అనేవి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ టు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. మీరు ఎగ్జామ్స్ కి దగ్గరలో ఉంటే ఒక్క పాయింట్ ని కూడా ఈ వీడియోలో చూసినవి స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ టాక్టిక్స్ అన్ని కూడా మీ యావరేజ్ ఆన్సర్ షీట్ ని స్టాండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అసలే ఎగ్జామ్ టైం కాబట్టి ఇంట్రోల్లో సోది ఎక్కువ చెప్పకుండా మీ టైం ని అస్సలు వేస్ట్ చేయకుండా టిప్ నెంబర్ 1, టఫ్ క్వశ్చన్స్ కి భయపడకండి. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. బోర్డ్ ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అని. దానికి ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్స్ మీలో ఉన్న రిస్క్ టేకింగ్ మేనేజ్మెంట్ ని డెవలప్ చెయ్యాలి అని చూస్తుంది. అంటే మీకు ఆన్సర్ పూర్తిగా తెలియకపోయినా కూడా మీరు అటెంప్ట్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. క్రికెట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సపోజ్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలవాలి అని అంటే లాస్ట్ బాల్ కి 6 runs కొట్టాలి అని అనుకుంటే ఆ టైంలో బ్యాట్స్మెన్ ఆ బాల్ ని వదిలేశాడు, బ్యాట్ కూడా ఎత్తలేదు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అరే అట్లీస్ట్ ట్రై చేయాల్సింది కదా, బ్యాట్ అయినా తిప్పాలి కదా అని చెప్పి అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మీరు ఆన్సర్ ని కొంచెం రాసినా సరే అట్లీస్ట్ ఒక్క మార్క్ అయినా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వర్స్ట్ కేస్ సినారియోలో మీకు 0 మార్క్స్ వస్తాయి, బట్ అవే మార్క్స్ అనేవి బ్లాంక్ గా వదిలేసిన వస్తాయి ఇక్కడ. సో అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. లెట్స్ టేక్ మ్యాథ్స్ ఎస్ ఎన్ ఎగ్జాంపుల్. మీకు ఏం రాకపోయినా కూడా క్వశ్చన్ లో ఇచ్చిన డీటెయిల్స్ నే రాయండి గివెన్ అని చెప్పి. ఫర్ సపోజ్ ఒక సిలిండర్ యొక్క హైట్ అనేది 10 meters ఇచ్చారు, రేడియస్ 7 meters ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ని కనిపెట్టమన్నారు. మీకు సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా గుర్తులేదు. అప్పుడు క్వశ్చన్ ని స్కిప్ చేయకండి. బదులుగా ఫస్ట్ ఒక సిలిండర్ డ్రా చేయండి, డయాగ్రామ్ ని లేబుల్ చేయండి, తర్వాత లెట్ హెచ్ బి ద హైట్ అని చెప్పి ఆర్ బి ద రేడియస్ అని చెప్పి రాయండి. ఆ తర్వాత మీకు గుర్తున్న ఎనీ రిలేటెడ్ ఫార్ములా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఏరియా ఆర్ సర్కంఫరెన్స్ ఏదో ఒకటి గుర్తుంది అనుకోండి, ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై ఆర్ స్క్వేర్ ఇలా రాయండి. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయండి. ఇలా చేయడం వల్ల 3 marks క్వశ్చన్ ఉంటే ఈజీగా 1.5 to 2 marks అనేవి వస్తాయి. ఎగ్జామినర్ కూడా అనుకుంటారు స్టూడెంట్స్ కి సొల్యూషన్ తెలుసు కానీ టైం సరిపోలేదు, అందుకే క్వశ్చన్ సరిగ్గా చూసుకోలేకుండా ఏరియా ఆఫ్ ద సర్కిల్ ని ఫైండ్ చేసాడేమో అని చెప్పి అనుకుంటారు. ఇది క్వశ్చన్ ని టోటల్ గా స్కిప్ చేయడం కంటే చాలా బెటర్. ఇంకొన్నిసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ రాంగ్ గా ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ కేసులో మీరు జస్ట్ అక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి గివెన్ రాసినా కూడా ఫ్రీ మార్క్స్ ఫుల్ గా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎలా అడుగుతారు, క్వశ్చన్ గురించి ఏబిసిడీలు కూడా తెలియకపోతే అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి. డోంట్ వరీ, దానికి సొల్యూషన్ కొంచెంసేపట్లో చెప్తా, అదే నెక్స్ట్ చాప్టర్ లో. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక పేపర్ కరెక్షన్ చేసే పర్సన్ లాగా ఇమేజిన్ చేసుకోండి. అండ్ హానెస్ట్ గా ఈ ఇద్దరు స్టూడెంట్స్ లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో మీరే చెప్పండి. ఏ అండ్ బి అనే స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు, సేమ్ ఆన్సర్ రాశారు. స్టూడెంట్ ఏ మొత్తం కంజెస్టెడ్ గా రాశాడు, అంటే దగ్గరగా రాశాడు. బట్ స్టూడెంట్ బి ఆన్సర్ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. అంటే తను డయాగ్రామ్స్ వేశాడు, లేబుల్ చేశాడు, తన ఆన్సర్ అంతటిని కూడా పాయింట్స్ లో రాశాడు. ప్రెజెంటేషన్ క్లీన్ గా ఉంది. సో ఫస్ట్ గ్లాన్స్ లోనే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది, ఓకే ఈ స్టూడెంట్ కి పక్కగా ఎక్కువ మార్కులు రావాలి అని చెప్పి. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, స్టూడెంట్ బి యొక్క ఆన్సర్ అనేది ఇన్కంప్లీట్. తను టోటల్ గా 5 points రాశాడు, కానీ అందులో 3 points మాత్రమే రిలవెంట్. మిగతా 2 points జస్ట్ పైన అలా గాల్లో తిప్పేశాడు అంతే. కాన్సెప్ట్ తెలియదు, ఆ పైన 3 pointsనే మిగతా 2 points కలిపేసి రాశాడు. సో దట్ ఎగ్జామినర్ ఇతను ఒక టాపర్ స్టూడెంట్ అనే ఇంప్రెషన్ తెచ్చుకోవాలని చెప్పి. ఇంకొక సైడ్ స్టూడెంట్ ఏ ఆన్సర్ కంప్లీట్ గా రాశాడు, తనకు అంతా వచ్చు, కానీ ప్రెజెంటేషన్ అంత అట్రాక్టివ్ గా లేదు. హ్యాండ్ రైటింగ్ యావరేజ్ గా ఉంది, పాయింట్స్ క్లియర్ గా డివైడ్ చేయలేదు, డయాగ్రామ్ కూడా లేదు. ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే ప్రెజెంటేషన్ మ్యాటర్స్, ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్. స్టూడెంట్ ఏ ఆన్సర్ చూసి ఎగ్జామినర్ కి ఎలా అనిపించే ఛాన్స్ ఉంది, ఈ స్టూడెంట్ కి అసలు పూర్తి ఆన్సర్ రాదేమో, ఒకే పాయింట్ ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్పి. అందుకే 5 marks క్వశ్చన్ కి మాక్సిమం 3 marks మాత్రమే ఇవ్వగలరు. కానీ స్టూడెంట్ బి ఆన్సర్ చూస్తే ఎగ్జామినర్ కి ఎలా అనిపిస్తుంది, ఈ స్టూడెంట్ కి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది, నాలెడ్జ్ తరోగా ఉంది, అందుకే డయాగ్రామ్ కూడా డ్రా చేశాడు అని చెప్పి. సో స్టూడెంట్ బి కి ఫుల్ 5 out of 5 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఈవెన్ దో తనకి పూర్తి ఆన్సర్ రాకపోయినా సరే. ఇక్కడ మీరు ఎగ్జామినర్ పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ కి మీరు ఎవరో తెలియదు. మీరు టాపరా, యావరేజ్ స్టూడెంటా, అసలు ఏం రాని స్టూడెంటా అని అసలు తెలియదు. బోర్డ్ ఎగ్జామ్స్ లో స్కూల్ ఎగ్జామ్స్ లాగా టీచర్స్ బయాస్డ్ గా ఒకరికి తక్కువగా ఒకరికి ఎక్కువగా వేయరు. ఎగ్జామినర్ కి మీ రోల్ నెంబర్ తప్ప ఇంకేం తెలియదు. మీ ఆన్సర్ షీట్ ఎలా కనిపిస్తుందో దాన్ని బట్టి మీ ఇమేజ్ ని తన మైండ్ లో బ్లైండ్ గా ఫాలో అవుతాడు. అందుకే ఈ నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ అది పేపర్ లో ఎలా ప్రెజెంట్ చేస్తారో అనేది విషయం. సో ఇప్పుడు నేను చెప్పబోయే 5 things అనేవి పేపర్ ని ప్రెజెంట్ చేసే టైంలో పక్కగా ఫాలో అవ్వాలి. నెంబర్ 1,
మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే మంచి కర్సివ్ రైటింగ్ రాయడం కాదు. గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే నీట్గా, క్లీన్గా, అర్థమయ్యే విధంగా రాయడం. మీరు రాస్తున్నప్పుడే ఒక కన్సిస్టెన్సీ స్టైల్ని మెయింటైన్ చేయండి. వర్డ్స్ అండ్ లెటర్స్ మధ్యలో ప్రాపర్ స్పేసింగ్ ఉండేలా చూసుకోండి. సో దట్ ఎగ్జామినర్ ఒక గ్లాన్స్లోనే క్లియర్గా అర్థం అవ్వాలి. విజువల్లీ అపీలింగ్గా ఆన్సర్ షీట్ అనేది ఉండాలి. విజువల్లీ అపీలింగ్గా ఆన్సర్ షీట్ అనేది ఉంటే ఎగ్జామినర్ ఆటోమేటిక్గా కొంచెం ఫేవరబుల్గా చెక్ చేస్తారు. ఓవర్ రైటింగ్ని అవాయిడ్ చేయండి. మిస్టేక్ అయితే ఆ వర్డ్ని సింపుల్గా లైన్తో స్ట్రైక్ చేసేసి మళ్ళీ కొత్తగా రాయండి. ఇంకో టిప్ ఏంటంటే ప్రతి ఆన్సర్ అయ్యాక కూడా ఒక లైన్ని డ్రా చేయండి, లేదా 2-3 లైన్స్ని వదిలేసి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళండి. ఎందుకంటే తర్వాత మీకు మధ్యలో ఏదైనా కీవర్డ్స్ అనేవి గుర్తొస్తే ఆ స్పేస్ మధ్యలో యాడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ మీద మీకు ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెంబర్ 2, డోంట్ జంబుల్ ద సీక్వెన్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఆన్సర్ షీట్ అనేది సీక్వెన్స్ లో మాత్రమే రాయాలి. అంటే క్వశ్చన్ పేపర్ లో ఏ ఆర్డర్లో అయితే ఉందో క్వశ్చన్ నెంబర్ 1 తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 అదే ఆర్డర్ ని మీరు ఆన్సర్ షీట్ లో రాయాలి. సపోజ్ మీకు ఒక ఆన్సర్ రాకపోతే దాన్ని బ్లాంక్ గా వదిలేకండి. ఆ క్వశ్చన్ కి స్పేస్ అనేది వదిలేసి తర్వాత క్వశ్చన్ కి వెళ్ళండి. ఆ స్పేస్ కి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అదే స్పేస్ లో రాయడానికి ట్రై చేయండి. అది కాకుండా మీరు ఆన్సర్స్ ని ర్యాండమ్ గా రాస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామినర్కి నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. సెకండ్, ఎగ్జామినర్ ఇరిటేట్ అవుతాడు. థర్డ్, ఈ 2 రీజన్స్ వల్ల తను స్ట్రిక్ట్ గా మార్కింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. మీ గోల్ ఏంటంటే ఎగ్జామినర్ లైఫ్ ని ఈజీ చేయడం. తను హ్యాపీగా ఉంటే మీ ఆన్సర్ షీట్ ని కూడా హ్యాపీగా చెక్ చేస్తాడు. ఇదంతా మీరు ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే అండ్ మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే మాత్రమే ఫాలో అవ్వాలి. అదే మీరు ఇన్ కేస్ ఒక నార్మల్ స్టూడెంట్ అయ్యి లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ క్వశ్చన్ రాదు, అయినా సరే ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి కదా అని చెప్పి అక్కడ స్పేస్ వదిలేసి అప్పుడు ఎగ్జామినర్ ఫస్ట్ గ్లాన్స్ లోనే ఆన్సర్ ని ఏదో ఒకటి రాశాడు అని చెప్పి మిగతా పేపర్ ని కూడా అలానే రాసి ఉంటాడు అనే బ్యాడ్ ఇంప్రెషన్ ని ఫస్ట్ ఫామ్ చేసుకుంటాడు. సో అన్నిటికంటే ముందు మీరు క్వశ్చన్ పేపర్ ని క్లియర్ గా చదవండి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే యూ కెన్ రైట్ ఇన్ ద సీక్వెన్స్. లేకపోతే ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్ అయితే వచ్చో దాంతోనే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. నెంబర్ 3, అండర్లైన్ ద కీవర్డ్స్. మీరే ఆలోచించండి, ఒక పేజ్ లో ఏదైనా అండర్లైన్ చేస్తే ఆటోమేటిక్ గా మీ కళ్ళు అనేది అక్కడికి వెళ్తాయి కదా, దాన్ని మిస్ చేయడం అస్సలు కుదరదు కదా. ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్ ఎగ్జామినర్ కి కూడా ఇక్కడ జరుగుతుంది. సో మీకు జస్ట్ ఒక సింపుల్ లైన్ అంతే, జస్ట్ సింపుల్ గా హైలైట్ చేయండి. చెప్పాను కదా అని చెప్పి బాక్సులు చుట్టడం, కలర్ పెన్సిల్ వాడడం కూడా చెయ్యొద్దు. నెక్స్ట్, మిస్టేక్స్ ఎక్కువగా ఉంటే స్టూడెంట్స్ అన్సర్టెన్ గా కనిపిస్తాడు. కానీ కీవర్డ్స్ ని అండర్లైన్ చేస్తే మీరు కాన్ఫిడెంట్ ఇంకా వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ లాగా కనిపిస్తారు. అండ్ నా మిస్టేక్స్ వైపు కూడా కనీసం కళ్ళు వెళ్ళవు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు కీవర్డ్స్ ని మీరు అండర్లైన్ చేసి ఉంచారు కాబట్టి. ఎలా అండర్లైన్ చేయడం వలన ఎగ్జామినర్ అటెన్షన్ అనేది మీ మిస్టేక్స్ నుండి డైవర్ట్ అయ్యి మీ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ అవుతుంది. నెంబర్ 4, రైట్ ఇన్ పాయింట్స్. పాసిబుల్ అయినప్పుడు ఆన్సర్ ని పాయింట్స్ లోనే రాయండి. మీరు పారాగ్రాఫ్ లో రాయాలి అని అనుకున్నా కూడా ఒక పెద్ద కన్ఫ్యూజింగ్ పారాగ్రాఫ్ రాయడం కన్నా దాన్ని చిన్న చిన్న పారాగ్రాఫ్ లో బ్రేక్ చేసి రాయండి. వర్డ్ లిమిట్ ని పక్కాగా ఫాలో అవ్వాలి. ఎంత అడిగాడో అంత మాత్రమే రాయాలి. మీరు ఓవర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఎగ్జామినర్ కి ఎలా అనిపిస్తుంది, ఈ స్టూడెంట్ కి క్వశ్చన్ అర్థం కాలేదేమో అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్ అంటే లైక్ డిఫైన్ ఫోర్స్ ఆర్ వాట్ ఈస్ ఫోర్స్ అని అంటే అక్కడ మీరు డెఫినిషన్ ప్లస్ ఫార్ములా అంతే, అది రాస్తే చాలు. నెంబర్ 5, ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్. ఇప్పుడు సపోజ్ మీరు 2 ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారు, అప్పుడు నేను షూర్ కాదు అని చెప్పి క్వశ్చన్ వదిలేయకండి, అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీరేం లూజ్ అవ్వలేరు కదా. ఈ సేమ్ ట్రిక్ నే మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కూడా అప్లై అవుతుంది. చాలా సార్లు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇన్స్టెంట్ లో తను కరెక్ట్ గానే ఆన్సర్ మార్క్ చేస్తాడు, లాస్ట్ మూమెంట్ లో చేంజ్ చేస్తారు, ఆ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు, అరే నేను ఫస్ట్ పెట్టిందే కరెక్ట్ కదా అని చెప్పి. సో ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్. అండ్ నేను నా పర్సనల్ గా బోర్డ్ ఎగ్జామ్స్ లో ఫాలో అయిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫిజిక్స్ పేపర్ మొత్తం అవుట్ ఆఫ్ అటెంప్ట్ చేశా, కానీ ఒక్క 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం ఉండిపోయింది. దానికి నాకు ప్రాసెస్ తెలుసు, కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే 2 ఫార్ములాస్ లో ఒకటని పక్కాగా తెలుసు, కానీ ఏదనేది తెలీదు. సో ఆ టైంలో నేను యూజ్ చేసిన ట్రిక్, ఫస్ట్ సీక్వెన్స్ లో రాస్తున్నప్పుడు ఒక ఫార్ములాని యూజ్ చేసి ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేశా. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత 7 మార్క్స్ అన్ని అటెంప్ట్ చేశాక లాస్ట్ లో ఆ క్వశ్చన్ కి రెండో ఫార్ములాని యూజ్ చేసి మళ్ళీ సాల్వ్ చేశా. అలా నాకు ఫిజిక్స్ లో ఫస్ట్ ఇయర్ లో అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చాయి. అండ్ మ్యాజిక్ ఏంటి అంటే నాకు ఇప్పటికీ కూడా కరెక్ట్ ఫార్ములా ఏంటని తెలియదు. అండ్ ఇదే థింగ్ అనేది మ్యాచింగ్స్ లో, ట్రూ ఆర్ ఫాల్స్ లో చాలా వరకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ది ఆన్సర్ కంప్లీట్ గా తెలియకపోతే ఏం చేయాలి
చేయాలి. చాలా సార్లు ఎలా అవుతుంది, మీరు ఒక క్వశ్చన్ కి అరౌండ్ 100 వర్డ్స్ లో రాయాలి అని అనుకున్నారు, కానీ అది 50 వర్డ్స్ మించి మీ ఐడియా అనేది ప్రాసెస్ చేయట్లేదు. దాని తర్వాత మీ మైండ్ అనేది టోటల్ గా బ్లాంక్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ దగ్గర 5 స్మార్ట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, రైటింగ్ స్టైల్ ని స్మార్ట్ గా యూజ్ చేయాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద లెటర్స్ లా రాయు, ఒక లైన్ లో 5 to 6 వర్డ్స్ కన్నా ఎక్కువ రాయకండి. ఎలా చేయడం వలన పేజ్ ఎక్కువగా ఫిల్ అవుతుంది అండ్ ఈ ఆన్సర్ అనేది లెంత్ గా కనిపిస్తుంది అని అంటారు, కానీ అలా చేయకండి. అలా చేస్తే ఖచ్చితంగా ఎగ్జామినర్ కి డౌట్ వస్తుంది. దానికి బదులుగా ఆప్షన్ నెంబర్ 2, సేమ్ ఐడియానే రీసైకిల్ చేయండి. ఫర్ సపోజ్ మీరు సింపుల్ గా ఎలా రాశారు, ఐ లైక్ యాపిల్స్ అని చెప్పి, ఇప్పుడు అదే మీనింగ్ ని ఇంకొక డిఫరెంట్ వేస్ లో రాయొచ్చు. యాపిల్స్ ఆర్ సంథింగ్ ఐ ఎంజాయ్, ఐ హ్యావ్ ఎ లైకింగ్ ఫర్ యాపిల్స్, I really like eating apples. Out of all the fruits, I like apples the most. సో మీకు జస్ట్ 4 పాయింట్స్ మాత్రమే తెలిసినా కూడా ఇలాంటి ట్రిక్స్ ని యూజ్ చేసి రీసైకిల్ చేసి 8 పాయింట్స్ వరకు దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 3, డయాగ్రామ్ అండ్ ఫ్లో చార్ట్ ని యూజ్ చేయడం. మీకు డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే అది ఇంకా బెటర్. లేదా ఆన్సర్ తో పాటు ఒక ఫ్లో చార్ట్ ని గీయండి, అది మీ ఆన్సర్ ని పెద్దగా చేసి చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది ఆన్సర్ ని స్టాండ్ అవుట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4, ఎగ్జాంపుల్ ఇవ్వండి. పాసిబుల్ అయినప్పుడు అన్ని సార్లు కూడా ఎగ్జాంపుల్స్ ని యాడ్ చేయండి. ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ పేపర్ లో ఫార్ములా రాయడం కంపల్సరీ అండ్ డయాగ్రామ్స్ ని ప్రాపర్ గా లేబుల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ నెంబర్ 5, ఏమి తెలియకపోయినా కూడా అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక క్వశ్చన్ గురించి ఏమీ తెలియదు, అయినా కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో, మీరు ప్రతి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేసి మీ ఆన్సర్స్ లో అవే వర్డ్స్ ని యూజ్ చేయండి. ఇక్కడ ఇంకొక క్లెవర్ ట్రిక్ ఏంటంటే, ఇలాంటి ఆన్సర్స్ ని పాయింట్స్ లో కన్నా పారాగ్రాఫ్ లో రాయండి. ఎందుకంటే పాయింట్స్ లో రాస్తే ఎగ్జామినర్ కి కీవర్డ్స్ కవర్ అయ్యాయా లేదా అని చెప్పి ఈజీగా కనిపిస్తుంది, కానీ పారాగ్రాఫ్ లో రాస్తే ఆ క్లారిటీ ఉండదు. సో మీరు ఆన్సర్ ని కంప్లీట్ గా కాకపోయినా కూడా ఎఫర్ట్స్ కి మార్కులు అనేవి పడతాయి. నెక్స్ట్ ది పేపర్ ని ఎలా అప్రోచ్ చేయాలి అని చెప్పి, పేపర్ టఫ్ గా ఉన్నా లేదా లెంతీగా ఉన్నా ఈ టిప్స్ అనేవి మీకు పేపర్ ని స్మార్ట్ గా అప్రోచ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నెంబర్ 1, లెర్న్ టు షిఫ్ట్ ఫోకస్. పేపర్ చూసిన వెంటనే పానిక్ అవ్వకండి. ఫస్ట్ క్వశ్చన్ చూసి అరే ఇది నాకు రాదులా ఇప్పుడు ఎలా అని చెప్పి మైండ్ లో అక్కడే ఫిక్స్ అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, పేపర్ మీకు టఫ్ గా అనిపిస్తే అందరికీ అది టఫే. సపోజ్ మీకు ఒక పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ అనేది రాదు, అది పెద్ద ఇష్యూ కాదు. దాని మీద స్ట్రెస్ తీసుకొని టైం వేస్ట్ చేసే బదులు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి, మూవ్ ఆన్ అవ్వండి. ఏవి డివిలియర్స్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆయన. నేను ఒక మంచి బాల్ ని మిస్ అయితే దాని గురించి ఆలోచించి భయాన్ని క్రియేట్ చేసుకోను. నెక్స్ట్ నా ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ బాల్ డెలివరీ పైన మాత్రమే పెట్టేస్తా. ఎగ్జాక్ట్ గా ఇదే మైండ్ సెట్ ని ఎగ్జామ్ లో కూడా ఉండాలి. సో లెర్న్ టు షిఫ్ట్ యువర్ ఫోకస్. సెకండ్ ది టైం మేనేజ్మెంట్, మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్. ఈ ఒక్క రీజన్ వల్ల చాలా టాప్ స్టూడెంట్స్ కూడా మార్క్స్ పోగొట్టుకుంటారు, అదే టైం మేనేజ్మెంట్. మీరు ఫస్ట్ టైం బోర్డ్స్ రాస్తున్నారు అని అంటే స్టార్టింగ్ నుంచి కూడా స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. లేదనంటే లాస్ట్ 1 అవర్ లో పానిక్ అనేది అయిపోతారు అండ్ ఇయర్ మొత్తం చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఎగ్జామ్ అయ్యాక బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి అంటే, నాకు ఆన్సర్ తెలుసు కానీ టైం సరిపోలేదు అని చెప్పి. చాలా మంది స్టూడెంట్స్ ఇలానే అనుకుంటారు, మేము ఫాస్ట్ గా రాస్తే హ్యాండ్ రైటింగ్ స్పాయిల్ అయిపోతుందని చెప్పి. ఇట్స్ ఓకే, మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోండి. స్టార్టింగ్ లో ఉన్న 5 to 6 పేజెస్ అనేవి నీట్ గా రాసి ప్రెజెంటబుల్ గా రాయండి. తర్వాత మీ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ ని ఫస్ట్ కంప్లీట్ చేయడంలో పెట్టండి. ఎగ్జామినర్ కూడా అర్థం చేసుకుంటారు టైం కాన్స్టెంట్ వల్ల హ్యాండ్ రైటింగ్ కొంచెం ఎఫెక్ట్ అయింది అని చెప్పి. పేపర్ రాయడం కంటే ముందు స్కాన్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ రైట్. ఎగ్జామ్ పేపర్ నీ చేతికి వచ్చిన వెంటనే ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయడానికంటే ముందు ఒకసారి పేపర్ మొత్తం ఫాస్ట్ గా స్కాన్ చేయండి. అన్ని క్వశ్చన్స్ మీద ఒక లుక్ వేసాక మీకు పేపర్ అనేది లెంత్ గా వచ్చిందా, టఫ్ గా వచ్చిందా, మోడరేట్ గా వచ్చిందా అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. ఈ స్కానింగ్ వల్ల మీ మైండ్ లో క్లారిటీ అనేది వస్తుంది. ఏ సెక్షన్ లో ఎంత టైం ఇవ్వాలి, ఏ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అని చెప్పి, పేపర్ ని ఎలా అప్రోచ్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. ఇది చాలా సింపుల్ అనిపించే పాయింట్, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే పెద్ద బ్లండర్ చేస్తారు. అదే ఇన్స్ట్రక్షన్ ని వర్డ్ బై వర్డ్ చదవకపోవడం. ఈ సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఇలా చేయడం వలన ఏది కంపల్సరీ ఏది ఆప్షనల్ అని చెప్పి అవన్నీ కూడా క్లియర్ గా అర్థం అవుతాయి మనకి. నేను కూడా నా ఎగ్జామ్ లో ఒక పెద్ద మిస్టేక్ చేశాను. నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ లో ఫిజిక్స్ పేపర్ లో సెక్షన్ బి లో 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి అని అనుకున్నా, కానీ యాక్చువల్ గా ఏంటంటే 6 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. దాని రిజల్ట్ ఏంటంటే వచ్చినా కూడా బద్ధకం వల్ల 5 క్వశ్చన్స్ మాత్రమే పెట్టి 5 మార్క్స్ ని అలాగా వదిలేసుకున్నా, జస్ట్ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మిస్ అవడం వల్ల. సో నా మిస్టేక్ నుండి నేర్చుకోండి అండ్ ఈ చిన్న డీటెయిల్ ని లైట్ గా తీసుకోకండి. స్ట్రెస్ అనేది మీ ఎఫర్ట్స్ ని డిస్ట్రాయ్ చేయనివ్వకండి. మీలో చాలా మంది ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సో మీ అందరూ కూడా ప్రెజర్ లోనే ఉంటారని నాకు తెలుసు.
కానీ మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా కష్టపడి ప్రిపేర్ అయింది లాస్ట్ మినిట్ యాంగ్జైటీ వల్ల వేస్ట్ చేయడానికి కాదు కదా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నా కూడా వెరీ గుడ్ అయినా యావరేజ్ అయినా ఏదైనా సరే అది పక్కన పెట్టేసి మీ ఆన్సర్ షీట్ ని ఎలా రాశారు ఏం రాశారు అని చెప్పి ఫైనల్ గా డిసైడ్ చేస్తుంది. అందుకే నేను ఈ వీడియోలో చెప్పిన అన్ని పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకోండి. నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, మీరు కనుక ఇలా ఫాలో అయితే ఎగ్జామ్ లో ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేస్తారు. సో స్టే ఫోకస్డ్ అండ్ గివ్ యువర్ బెస్ట్.